దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచుంటి అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాదేవుడు తెలియపరుచున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఈ రోజుల్లో భూమిని చీకటి కమ్ముతా ఉన్నది. భూమిని చీకటి కమ్ముతా ఉన్నది. రాత్రిపూట చీకటి వస్తుందండి, మళ్ళా తెల్లవారగానే మొత్తం అంతా వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది. అయితే అది సర్వసాధారణంగా జరిగేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కటిక చీకటి జనములను కమ్ముచుంది అంటే పాపం అనేది, చీకటి పాపం అనేది ప్రజల మీద ఎంతో బహుభయంకరంగా వస్తూ ఉన్నది. శాపము, పాపము, రోగములు, కష్టాలు, సమస్యలు జనములను కమ్ముకుంటున్నాయి. చూడు, జనములను కమ్ముతూ ఉంది. అయితే ఎంత వేగంగా ఆ సమస్యలు వస్తున్నాయో అంతకంటే వేగంగా నా దేవుడు ఉదయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడైన యేసయ్య నీ మీద ఉదయించున్నాడు. అప్పుడేమైంది? ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, మనం అనుకుంటా ఉన్నాం, నా మీద అన్ని సమస్యలు, నా మీద నేను అన్ని పోరాటాలు అనుభవిస్తూ ఉన్నాను, ఎన్ని సమస్యలు ఉన్నాయో అని అనుకుంటూ జీవనం కొనసాగిస్తున్నావు కావచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, అంతకంటే ఎక్కువగా దేవుడు ఉదయించున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే రాత్రి మొత్తం చీకటి వచ్చినప్పుడు తెల్లవారగానే సూర్యుడు ఉదయించగానే ఏమైంది? మొత్తం వెలుతురు వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ చీకటి అనేటువంటి కష్టాలలో నీవు నివాసం చేస్తున్నావు కావచ్చు, నీతి సూర్యుడు నేను ఉదయిస్తున్నాను. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది? చీకటి తొలగిపోతుంది. మరి ఇప్పుడు యేసు ప్రభు దేవుడు నీతి సూర్యుడు ఉదయించున్నాడు. ఆయన నీతి కిరణాలు మన మీద పడినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న కష్టాలు, నష్టాలు, సమస్యలు, రోగాలు, శాపాలు లేదా పాపాలు ఇవన్నీ కూడా మీద తొలగిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు ఆయన, నా మహిమ నీ మీద కనపడుచున్నది. ఆయన మహిమ మన మీద కనపడుతున్నది. మహిమ, మంచితనము, ఎంత గొప్ప దేవుడు ఆయన మన మీద తన యొక్క మహిమను కనపరిచే దేవుడై ఉన్నాడు. మోషే అంటాడు, నీ మహిమను నాకు కనపరచుము, చూపించుము అంటే నా మంచితనం అంతయు నీ కనపరిచేదను అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని రకాల చీకటి సమస్యలు ఎదురవుతున్నా కానీ, నీతి సూర్యుడు ఉదయించగానే వెంటనే నీ చీకటి మొత్తం తొలగిపోయి వెలుగు చేదను నింపబడతావు. ఆమెన్. నీతి సూర్యుడి ఆ యొక్క కిరణాలు మన మీద పడ్డాయి అనుకోండి, వెంటనే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మామూలుగా సర్వసాధారణంగా మనకే కాదండి, ప్రతి జంతువుకైనా, ప్రతి చెట్టుకైనా, మొక్కకైనా కానీ సూర్యుని యొక్క కిరణాలు కావాలి. అప్పుడే మనుషుల దగ్గర నుంచి మొదలు పెడితే జంతువులు, చెట్ల వరకు కూడా చక్కగా ఎదగలుగుతారు. ఈరోజు ప్రతి దేవుని కుమారుడా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కిరణాలు అనగా ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క వెలుతురు మన మీద పడ్డదనుకోండి, అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి మొత్తం తొలగిపోతుంది. ఈరోజు నువ్వు ఏ చీకటితో బాధపడుతున్నావు సహోదరి, సహోదరుడా? ఏడుస్తూ ఉన్నావా? అదొక చీకటే. కన్నీళ్ళు గారుస్తూ దుఃఖంతో నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భర్త మారలేదని నీకున్న అప్పు బాధలను బట్టి కావచ్చు, పిల్లలు చెప్తే మాట వినకుండా తిరుగుతున్న దాన్ని బట్టి కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు లేవని దాన్ని బట్టి కావచ్చు, పిల్లలు పెళ్లి చేయాలని దాన్ని బట్టి కావచ్చు, ఎన్ని సమస్యలు. ఈ సమస్యలన్నీ నాకు శాపంలాగా తరతరాలుగా వెంటాడుతుంది. ఈ చీకటి ఎలా తొలగిపోతుంది అనుకుంటున్నావు? ఇప్పుడే ఈరోజు ఒక మాట దేవుడిని తెలియపరిచిన అద్భుతమైన మాట ఏంటంటే, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు ఉదయించుచున్నాడు. నీ మీద వెలుతురు కిరణాలు పడుతున్నాయి. నీలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది, కష్టం తొలగిపోతుంది, రోగం తొలగిపోతుంది, అనారోగ్యం తొలగిపోతుంది, అప్పులు తొలగిపోతున్నాయి. అంతా నీ జీవితం అంతా సంతోషంగా నింపబడుతుంది. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే, నా జీవితంలో నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉదయించాలి, నాలోని చీకటి తొలగిపోతున్నది అని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన.
మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు, అద్భుతమైన వాక్య వాగ్దానం మా ముందుంచి మాతో మాట్లాడి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలోని చీకటి తొలగిపోయినట్లుగా అయా నీవు మా మీద ఉదయించుచున్నావు, నీ మహిమ నా మీద కనపడుతున్నది. అవును తండ్రి, నిజమే. ఈరోజు కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుగుల్లో, ఇబ్బందులు మేము ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి, కనుకరించి కాపాడు వేడుకుంటున్నాం ప్రభా. యా సహాయ ఈ వాక్య వాగ్దానము మేము నమ్ముతుండగా తను మా జీవితాలు మార్చబడును గాక, తన కన్నీళ్ళు తొడబడును గాక, కష్టాలు తొలగిపోను గాక, నష్టాలు తొలగిపోను గాక, బాధలు తొలగిపోను, అనారోగ్యాలు తొలగిపోను గాక, లేమిడి తొలగిపోను గాక, నీ గొప్ప కార్యం జరిగించు. మనం యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.